ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బేసికలీ మనం చాలామంది యాక్సిడెంటల్ యాక్ట్రెస్ని చూస్తుంటాం, బట్ ఈవిడ క్రిమినల్ యాక్ట్రెస్ అనమాట. ఎందుకంటే కావాలని యాక్సిడెంట్ చేస్తే అది క్రైమే కదా. సో ఈవిడ కావాలని యాక్సిడెంట్ చేసి యాక్సిడెంటల్ యాక్ట్రెస్ అయ్యారు. ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. రీసెంట్గా కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాలో ఆదిలక్ష్మి క్యారెక్టర్ చేసిన ఆవిడనమాట. ఫస్ట్ సినిమాకి చాలా అటెన్షన్ కొట్టేశారు. అసలు యాక్టింగే రాదని చెప్పి మొత్తం అందరినీ షో అంతా స్టీల్ చేశారని చెప్పి కింద రివ్యూస్లో రాస్తున్నారనమాట. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు, ఉషా గారు. మాట్లాడద్దాం. హాయ్ ఉషా గారు. హాయ్ దర్శన్ గారు, హౌ ఆర్ యు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండ్ నర్వస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. దేనికి నర్వస్? సో ఇది కూడా యాక్టింగ్ లో బాగా. సో ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, సో అందుకే. కాదు, ఇప్పుడు సినిమా చేసేసిన ఆవిడకి ఇంటర్వ్యూ పెద్ద లెక్క. అదే కదా చెప్పాను, రిహర్సల్స్ అవుతాయి షూట్స్ లో. సో ఇక్కడ రిహర్సల్ అవ్వ కదా, ఇది న్యాచురల్ అండ్ రా టాక్. సో అందుకే. ఓకే ఓకే. బట్ మీ పర్ఫార్మెన్స్ గురించి వచ్చిన మెయిన్ కాంప్లిమెంట్ అదే, చాలా న్యాచురల్గా ఉంది. ఐ మీన్ చాలా న్యాచురల్గా ఉందని చెప్పి. సో ఈ అంత పెద్ద కాంప్లిమెంట్ తెచ్చుకోవాలంటే సంథింగ్ ఏదో ఉండాలి, దాని వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉండాలి, ఒక హార్డ్ వర్క్ ఏదో ఒకటి ఉండాలి. ఏంటి? సో యాక్చువల్లీ ప్రవీణ గారు నాకు అందం గురించి డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు తను చెప్పారు అందం గురించి. సో పర్సనలీ అయితే ఇన్ రియల్ లైఫ్ నేను బాగా కనెక్ట్ అయ్యాను అందంతో. అంటే కొంచెం స్కిన్ కలర్ కానీ, కొంచెం బుల్లీ కానీ, అండ్ వాట్ ఎవర్ హర్ జర్నీ నేను కనెక్ట్ అయ్యాను. తర్వాత ఒక్కటే థింగ్లో నేను కొంచెం ఆగానంటే దట్ ఈస్ యాక్టింగ్. బట్ ప్రవీణ గారు నా పైన ఆ రిస్క్ తీసుకొని నమ్మి కొన్ని డేస్ వర్క్షాప్ చేయించి, తర్వాత కొన్ని డేస్ రామకృష్ణ గారితో వర్క్షాప్ చేసి అండ్ సావిత్రి గారితో చేసి దెన్ ఇట్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. సో నేమ్స్ కూడా అవే గుర్తుపెట్టేసుకున్నారు సార్. యా, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లింగ్ గురించి మాట్లాడారు. ఏంటి, ఏమన్నా ఫేస్ చేశారా మీరు స్కూల్ డేస్లో? ఏమన్నా చాలా, అంటే స్కూల్స్లో కానీ ట్యూషన్స్లో కానీ, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, కానీ లైక్ కొంచెం వేరే నేమ్స్తో పిలవడం. సో యా, ఎగ్జాంపుల్గా చెప్పచ్చా ఒక నేమ్? అంటే బేసికలీ వినేవి ఉంటాయి చాలా, లైక్ ఏంటి పగలు కనబడితే రాత్రి కల్లోకి వస్తా, ఇలాంటి డైలాగ్స్. బట్ ఇప్పుడు ఆ డైలాగ్స్ వేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు లేదు, డెఫినెట్ గా లేదు. అందరు చాలా ప్రౌడ్ గా ఉన్నారు, అండ్ ఫ్యామిలీలో డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు, ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఎస్పెషలీ మై సిస్టర్. సో ఇట్స్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. సో మీ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఐ మీన్ యాక్సిడెంటల్ యాక్ట్రెస్ కదా, ఆ యాక్సిడెంట్ ఎలా చేశారు, ఎంత ప్లాన్డ్ గా చేశారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి, ఎలా జరిగింది చెప్పండి. ప్లాన్ అంటే ఇట్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్, బట్ కంప్లీట్లీ ఇంటెన్షనల్. నో. సో మీరు మీ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి దానిలోకి యాక్చువల్లీ. సో ఇట్ హ్యాపెన్ ఇన్ 2023. I was preparing for armed forces. హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉంటూ నేను కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ తీసుకున్నప్పుడు నైట్ స్టడీ అవర్స్లో ర్యాండమ్గా ప్రవీణ గారు పోస్ట్ చేశారు. నేను అదే ఆ రీల్ నాకు వచ్చింది, క్యాస్టింగ్ కాల్ది, లుకింగ్ ఫర్ ఎ డస్కీ స్కిన్ ఉమెన్. ఆ రోజు అది చదివాక నాకు ఏమైందో తెలీదు, నేను మ్యామ్కి డిఎం చేశాను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. నేను అనుకున్నా నాకు ఎందుకు వస్తుంది కాల్ అది అనుకున్నా. ఆఫ్టర్ 2 to 3 days ప్రవీణ గారు రెస్పాండ్ అయ్యారు. నేను షాక్. ఇంకా తర్వాత రెస్పాండ్ అయ్యాక నేను అనుకున్నాను అసలు రియల్ అయినా, అంటే నిజమేనా, వెళ్ళాలా వద్దా అనుకుని ఐ వాస్ డిస్కసింగ్ విత్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అనింది, లెట్స్ గో, ఒకసారి ట్రై చెయ్యు, ఏముంది, నేను కూడా నీతో వస్తాను అనింది. అండ్ నాకు కూడా అనిపించింది లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండదు, ఒక్కసారి జస్ట్ గివ్ ఇట్ ట్రై అని. దెన్ ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ వాజ్ సో స్మూత్. ప్రవీణ గారు డిస్క్రిప్షన్ ఇచ్చారు, అండ్ షీ టెస్టెడ్ మీ ఇన్ మల్టిపుల్ వేస్. లైక్ ర్యాండమ్గా పాట పాడి చూపించు, ర్యాండమ్గా ఒక సీన్ ఇచ్చారు, ఐ నీల్డ్ ఇట్, అండ్ ర్యాండమ్గా డ్యాన్స్ చేయమన్నారు, ఐ డిడ్ ఇట్. సో మ్యామ్కి అక్కడ అనిపించింది నేను ఏ అందం అయితే రాశానో ఆ అందం నా దగ్గరికి వచ్చింది అని. దెన్ ఫైనల్ ఇట్ హ్యాపెన్.